హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా టమాటా రైస్ చేసుకుందాం రండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకుందాం. ముందుగా టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను. లేదు మీకు నచ్చలేదు అంటే అచ్చం నెయ్యితో చేసుకోవచ్చు. లేదు మాకు నూనె ఇష్టం అంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు జీలకర్ర వేసి తర్వాత టమాటా ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని కొత్తిమీర కూడా వేసి మగ్గనిచ్చాను అనమాట. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మీకు అంటే స్పైసీగా కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు, లేదా రెండు స్కిప్ చేసినా ఏం కాదు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను అనమాట. తర్వాత రైస్ వేసాను. రైస్ వేసి మొత్తం ఒకసారి కలబెట్టేసి చూడండి, మొత్తం కలబెట్టాను అనమాట. కలిపేసి మొత్తం కలిపి ఇప్పుడు ఎసురు పోసాను అనమాట. గ్లాసుకి నేను 2 గ్లాసులు అంటే మామూలు బియ్యమే తీసుకున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే 1.5 గ్లాసు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎసురు పోసిన తర్వాత ఇదిగోండి బియ్యం వేసేసాను. బియ్యం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి నీళ్లు పోసి తర్వాత 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. ఇది మన సింపుల్గా టమాటా రైస్ అయితే ఈ విధంగా అయిపోయింది. విజిల్ తీసేటప్పుడు జాగ్రత్త, మొత్తం ఆవిరిపోయిన తర్వాత 10 నిమిషాలు ఆగి తీయండి, లేదంటే పేలే అవకాశం. థ్యాంక్ యూ.